దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఐశ్వర్యము అంటే చాలా సందర్భాల్లో మనం డబ్బు అనుకుంటాం, కానే కాదు. డబ్బు వేరు, ఐశ్వర్యం వేరు. ఐశ్వర్యము అంటే అందరూ అనుకున్నట్టుగా ధనము, సంపద, ఆస్తులే కాదు. ధనము, సంపద, ఆస్తులే కాదు. ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, బ్యాంక్ లాకర్లు అసలే కాదు. ఐశ్వర్యం అంటే సంపద, ధనముతో కూడా సంతోషం, ఆనందం, ఆరోగ్యం, నీ పనిలో దీవెనలు ఉంటే దాన్ని ఐశ్వర్యం అంటారు. ఇఫ్ యు లుక్ అట్ ద మెటీరియల్ థింగ్స్, ఒక డబ్బును లేకపోతే ఏదో ప్రాపర్టీని అనుకుంటే అది ధనము, సంపద, లేకపోతే నీకున్నటువంటి ఆస్తి అవుతుంది. ఐశ్వర్యం అంటే ధనముతో పాటు, లేకపోతే నీకున్నటువంటి ఆస్తిపాస్తులతో పాటు దేవుడు నీకు ఆరోగ్యము, సంతోషము, సంతృప్తిని ఇస్తే దాన్ని ఐశ్వర్యం అంటారు. అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, అష్టైశ్వర్యములతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, 8 ఐశ్వర్యములతో దేవుడు దీవించునుగాక. 8 ఐశ్వర్యాలు అంటే ఏంటి తెలుసా? డబ్బు, లేకపోతే ఆస్తిపాస్తులు, లేకపోతే అంతస్తు, సంతోషం, ఆరోగ్యం, ఇలా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వీటన్నిటిని కలిపి ఏమంటారంటే అష్టైశ్వర్యాలు. ఐశ్వర్యం అంటే ఒక్కటే కాదు, డబ్బు మాత్రమే కాదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీరు నాకు డబ్బు ఇచ్చారు, లేదా కొన్ని వస్తువులు ఇచ్చారు సేవ చేయడానికి. మీరు రెండే ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు. కానీ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యము చొప్పున ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య దీవెన, ఆయన దగ్గర ఉన్నటువంటి సంతోషం, ఆయన దగ్గర ఉండేటువంటి ఆ దీవెనలు, లోకంలో 8 అష్టైశ్వర్యాలు అంటారు. దేవుని దగ్గర ఎన్ని ఉన్నాయో, కొన్నిటిని ఈ రోజు మీద నేను ఉంచాలని కోరుతుంటున్నా. దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఏంటి? దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఇస్తే, నీ సమయాన్ని ఇచ్చిన, నీ డబ్బు ఇచ్చిన, నీ తలాంతులు ఇచ్చిన, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ధనముతో పాటు, లేదా నీ డబ్బుతో పాటు, నీ సమయముతో పాటు, నీ తలాంతులతో పాటు దేవుడు నీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. అది ఏం ఐశ్వర్యం? లోకంలో ఉండేటువంటి అష్టైశ్వర్యాలు కాదు. లోకంలో 8 ఐశ్వర్యాలు ఉన్నాయి. 8 వాళ్ళు లిస్ట్ రాసి పెట్టుకున్నారు, 8 జాలే అనుకున్నారు. అదే గొప్ప కదా, అదే గొప్ప. పథకాలకు భలే పేర్లు ఉంటాయి కదా, పథకాలకు ప్రభుత్వం కొన్ని పేర్లు పెడుతుంది. సో అలా వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఎవరు పెట్టారో మరి, వారి తలం పెట్టారో నాకు తెలియదు, అష్టైశ్వర్యాలు అంటారు. 8 ఐశ్వర్యాలు నీకు రావాలి అని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంత కంజూస్ కాదు, పిసినారి కాదు, 8 ఇచ్చేటువంటి దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం, నీ ఇంటిలో అవసరం ఉందా? అది ఏదైనా సరే, అది నీ తలంపుల్లో మనశ్శాంతి లేదా, నీ యొక్క కుటుంబంలో మనశ్శాంతి లేదా, నీ ఉద్యోగంలో లేదా దీవెనలు, నీ ఇంటిలో లేవా దీవెనలు, నీ ఆరోగ్యంలో లేవా, ఎక్కడ లేవు, నీ ఆత్మీయ జీవితంలో లేవా? దేవుడు అంటున్నాడు, మీ ప్రతి అవసరం నా ఐశ్వర్యము, దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున తీర్చబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవునికి నీ కానుకలు ఇచ్చేసావా? నీ దశంభాగం ఇచ్చావా? నీ యొక్క సంపాదన నుంచి శ్రేష్టమైనది ఇచ్చావా? ఏసీ యూనిట్స్ కోసం ఇచ్చావా? లేకపోతే మందిర నిర్మాణానికి ఇచ్చావా? లేకపోతే ఇఫ్ యు గేవ్ యువర్ ఎనర్జీ, శనివారం వచ్చి చర్చిని రెడీ చేస్తూ శుభ్రం చేస్తున్నావా? లేకపోతే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే, నేను నా ఐశ్వర్యంలో నుంచి మీ ప్రతి అవసరమును తీరుస్తాను. నమ్మిన వారు ఆమేన్ అంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీరుస్తాడంట. ఇఫ్ యు గేవ్ యువర్ టైమ్ టు ద లార్డ్, ఇఫ్ యు గేవ్ యువర్ టాలెంట్ టు ద లార్డ్, ఇఫ్ యు గేవ్ యువర్ ట్రెజర్ టు ద లార్డ్, నీవు దేవునికి ఏమిచ్చినా కూడా దేవుడు దాని విషయంలో నీకు అచ్చి ఉండడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుని యొక్క ఐశ్వర్యము 8కే పనికిరాదు. దేవుని యొక్క ఐశ్వర్యము నీ ప్రతి అవసరం దగ్గర పనిచేస్తుందండి. ప్రతి అవసరం దగ్గర పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఐశ్వర్యం ఏంటిది? దేవుని యొక్క ఐశ్వర్యములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిది? బైబిల్లో మనం గమనిస్తే చూడండి, దేవుని ఐశ్వర్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక,
ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును. ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యము. దేవుని దగ్గర ఉన్నటువంటి మొదటి ఐశ్వర్యం ఏంటి తెలుసా? 3 చెప్తాను ఈరోజు. ఆ 3 ఐశ్వర్యాలు తలదన్నే ఐశ్వర్యాలు, నీకు సరిపోయిన ఐశ్వర్యాలు, నీకు చాలినటువంటి ఐశ్వర్యాలు, నీ ప్రతి అవసరతకు సరిపోయిన ఐశ్వర్యాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది రోమా 2వ అధ్యాయం 4వ వచనంలో అనుగ్రహ ఐశ్వర్యం అంట. దేవుడు నీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఐశ్వర్యం ఏంటి? అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహం అంటే దేవుడు తను ఇష్టపూర్వకంగా నీకు దయచేసేటువంటి ఒక ఐశ్వర్యం. ఏంటి ఐశ్వర్యం అంట? బైబిల్లో వ్రాయబడింది. ఏమి ఐశ్వర్యం? ఈ ఐశ్వర్యం ద్వారా ఏం కలుగుతుంది? ఈ ఐశ్వర్యం మనకిచ్చే దీవెన ఏంటిది అంటే 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుందంట? నీకు మారు మనసు ఇస్తుందండి. అష్టైశ్వర్యాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. ఐశ్వర్యం అంటే 8 ఐశ్వర్యాలు చెప్తారు. ఈ ఐశ్వర్యాలు 8 ఐశ్వర్యాలు పెట్టుకొని ప్రక్కన ఆ ఐశ్వర్యాల ద్వారా ఎక్కడైనా నీకు మారు మనసు కలుగుతుందా అంటే కలగదండి. నీ మనసు మారుతుందా? నీ బుద్ధి మారుతుందా? నీ లక్షణాలు మారుతాయా అంటే మారవు. ఎందుకు తెలుసా? వాటికి ఆ టాలెంట్ లేదు, వాటికి అలాంటి శక్తి లేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము నీకు మారు మనసును దయచేస్తుందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ మనస్సును మారుస్తుంది. నీ మనస్సు పాపిష్టి మనసుగా ఉంటే, నీ మనస్సు పిసినారి మనసుగా ఉంటే, నీ మనస్సు చెడుగా ఆలోచించే మనసు అయితే, నీ మనస్సు ఎప్పుడు కీడును శంకించేటువంటిదిగా ఉంటే, నీ మనస్సు దేవునికి నచ్చనటువంటి మనస్సుగా ఉంటే, ఆ మనస్సును మారుస్తుంది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం. హల్లెలూయా. మనసు మార్పు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ పాసిబుల్ బై గాడ్స్ రిచెస్. దేవుని యొక్క ఐశ్వర్యం ద్వారా ఏం కలుగుతుందంటే నీ లోపల మార్పులు రావడం ప్రారంభిస్తాయి. నీ జీవితంలో అవసరమైన మార్పులు దేవుని యొక్క ఐశ్వర్యము ద్వారా కలుగుతాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఐశ్వర్యము నీకు మారు మనసును కలగజేస్తుంది. నీ మనస్సును సాతాను ఈ వారం రోజుల్లో చెడగొట్టింటాడు. ఏదో ఒక రకంగా నీ మనస్సు అంటే నీ తలంపులు విపరీతంగా దేనంటే దాని విషయం ఆలోచన చేసి ఒకవేళ చెడిపోయిన మనస్సుగా ఉంటే, చెడిపోయినటువంటి మనిషిగా నువ్వు ఉంటే, నీ మనస్సును మార్చగలిగింది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం. దేవుని బిడలారా, మారు మనసు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందంటే ఒక మాట మీకు బైబిల్లో చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20, 21, 22 వచనాలు మనం చదువుకుందాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఇండునని మీతో చెప్పుచున్నాను. 20వ వచనంలో మాట వ్రాయబడింది కదా, మత్తయి 11:20లో, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో. పిమ్మట ఏ పట్టణములో విస్తారమైన పట్టణాలంట? 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా. తర్వాత మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణములో చేయబడిన ఎడల. 23వ వచనం, కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు అంటే 3 ప్రదేశాల గురించి ఇక్కడ మాట్లాడు. కొరాజీనా, బేత్సయిదా, 3వ ప్రాంతము కపెర్నహూము. ఇక్కడ దేవుడు అద్భుతాలు చేశాడంటండి. జాగ్రత్తగా వినండి. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఏమి కలుగజేస్తుంది? మారు మనసు. దేవుని యొక్క ఐశ్వర్యము నీకు ఇచ్చేటువంటి మొదటి దీవెన ఏంటి తెలుసా? మారు మనసు. ఎందుకు మారు మనసు అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు 3 ప్రాంతాలను చూపిస్తున్నాడు. 1 కొరాజీనా, 2 బేత్సయిదా, 3 కపెర్నహూము. ఈ ప్రాంతాల్లో యేసుప్రభు తిరిగి బైబిల్లో వ్రాయబడిన ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడంట. మామూలు అద్భుతాలు కాదు, విస్తారంగా అద్భుతాలు చేశాడంట. అంటే కుప్పలు తెప్పలుగా వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేశాడంట. కానీ దేవుడు అంటున్నాడు, మీ మధ్య నేను తిరిగి మీ ప్రాంతానికి వచ్చి మీ దగ్గర నేను అద్భుతాలు చేశాను. అద్భుతాలు చేస్తే మీరు ఏం చేశారు? ఆ పట్టణముల వారు మారు మనస్సు నొందక పోవుట వలన ఆయన వారినిట్లు గద్దించెను.
దేవుని బిడ్డలారా, మారు మనసు లేకుండా నీవు అద్భుతమును మాత్రమే పొందేటువంటి బిడ్డవైతే గుర్తుంచుకో, నీవు గద్దించబడతావు దేవుని ద్వారా. అంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. బ్రదర్, దేవుడు మా కుటుంబంలో చేశాడు, వ్యాపారంలో చేశాడు, పిల్లల విషయంలో చేశాడు. యూ విల్ హ్యావింగ్ సో మెనీ టెస్టిమోనీస్ విత్ యూ. మంచిదే, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనం బాగా ఉండాలని కోరతాడు. సాతాను కీడు తలపెడతాడండి. బట్ అద్భుతములు పొందిన నీవు మారు మనసు పొందకపోతే దేవుడు కోపపడి గద్దిస్తాడు. ఎంత భయంకరమైన మాట అంటే, అద్భుతాలు వాళ్ళు పొందుకున్నారు, విస్తారమైన అద్భుతాలు పొందుకున్నారు. కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు వారు మారు మనసు పొందక. నీ జీవితంలో దేవుడు కోరేది ఏంటి తెలుసా? మేలు అద్భుతాలే కాదు, అద్భుతాలు పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత నీ మనసు మారాలి, నీ తలంపులు మారాలి, నీ జీవిత విధానం మారాలి, నీ యొక్క లక్షణాలు మారాలి, నీ యొక్క స్నేహాలు మారాలి, నీ సంపాదన మారాలి, నీ జీవితంలో మారు మనస్సు కలగాలి. ఇంతకు ముందు పాప మనస్సు ఉంటుంది, దాన్ని తొలగిపోయి మనస్సు మార్చుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అద్భుతములు దేవుడు చేస్తాడు, ఇప్పటికీ చేస్తాడు, ఎప్పటికీ చేస్తాడు. భూమి ఉన్నంత వరకు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడండి. ఎందుకంటే భూలోకాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేయడం, దట్ ఈస్ హిస్ నేచర్. హీ కెనాట్ గో బియాండ్ హిస్ నేచర్. తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. అద్భుతములు చేసిన తర్వాత దేవుడు ఏమి ఎదురు చూస్తాడు తెలుసా? ఒకవేళ నా కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత, సుధీర్, నువ్వు ఎక్కడ మార్పు చెందావు? మారు మనసు పొందావా? నీ జీవితం మారిందా? నీ మనస్సు మారిందా అని దేవుడు చూస్తాడండి. వీళ్ళని దేవుడు గమనించాడు. కొరాజీనా, బేత్సైదా, కపెర్నహూం 3 పట్టణాల్లో అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, అద్భుతాలు చేశాను, మేలు చేశాను, మీ జీవితాలు చేశాను, బట్ మీరు మారు మనసు పొందలా. దేవుని బిడ్డలారా, coming to the church is not an important, receive the blessings is not an important, or receiving a healing and miracles in your life is not an important. వాటిని తలదన్నేటువంటి ఒక ఆశీర్వాదం ఉంది. అదేంటి తెలుసా? మారు మనస్సు. నీవు మారు మనసు పొందాలి, నీ మనస్సు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ లక్షణాలు మారాలి. అద్భుతము కోసం మార్చుకోవడం, అద్భుతం తర్వాత మారిపోవడం కాదు దేవుడు కోరేది. అది కాదు దేవుడు కోరేది. అది ఊసరవల్లి జీవితం. ఏ పరిస్థితిగా ఆ రంగును మార్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. అద్భుతం కోసం దేవుని దగ్గర సిన్సియర్లీ విల్ ప్రే. ఆఫ్టర్ రిసీవింగ్ ద మిరకల్ యూ విల్ బి గోయింగ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ సిన్ఫుల్ లైఫ్. దేవుడు అంటున్నాడు, ఆ బ్యాచ్కి సంబంధించిన వారే కొరాజీనా, బేత్సైదా, కపెర్నహూం వాళ్ళు. దేవుడు ఆ ప్రాంతాల్లో అద్భుతాలు చేస్తే దేవుడు బాధతో ఏమంటాడు తెలుసా? 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. దేవుడు అంటున్నాడు, మీ జీవితాల్లో మారు మనసు నేను చూడలేదు. అద్భుతాలు తీసుకున్నారు, మేలు పొందుకున్నారు, దీవించబడారు, అండ్ యూ సెడ్ గుడ్ బై టు మీ అండ్ యూ డిడ్ంట్ చేంజ్ యువర్ మైండ్. మీ మనస్సును మార్చుకోలా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అద్భుతములు పొందావు, దేవుని దగ్గర మేలు పొందావు, ఎంతగా మనసు మారింది నీది? నీ జీవితంలో మనసు మారిందా? ఇంకా పాపముతో, పాప స్నేహితులతో, పాప సంపాదనలు కంటిన్యూ అవుతున్నాయా? గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. దేవుడు బైబిల్లో వ్రాయబడింది. నెక్స్ట్ చూడండి, 22వ వచనం, వెరీ హార్ష్ వర్డ్, వెరీ 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 ప్యాథటిక్ వర్డ్స్ అక్కడ మనం. విమర్శ దినమందు నీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల గతి ఓర్వదగిన ఇండునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందకపోతే నీ గతి భయంకరం, భయంకరం, భయంకరం. దేవుని బిడ్డలారా, విమర్శ దినమందు మీ గతి, దేవుడు గతి అంటున్నాడు. అంటే మారు మనసు పొందకుండా కేవలం మేలు పొంది, అద్భుతాలు పొంది, దేవుని దగ్గర సంతోషించి కృతజ్ఞత కానుకేసి వాక్యం తర్వాత సాక్ష్యం చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత నీ మనస్సు మారకపోతే నీ గతి చెడ్డదిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మారు మనసు లేని స్థితిని మార్చేదే దేవుని యొక్క ఐశ్వర్యము. ఈ మారు మనసు లేకపోతే భయంకరమైన గతి వస్తుంది. మనకు భయంకరమైన డౌన్ఫాల్, డౌన్ ట్రెండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, వాళ్ళ జీవితాల దగ్గరికి, వాళ్ళ ప్రాంతాల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళి అద్భుతాలు చేసే, అద్భుతాలు తీసుకున్నారు, మనసు మార్చుకోలేదు. దేవుడు అంటున్నాడు, మీ గతి ఓర్వదగినదిగా ఉంటుందో ఉండదో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మేలు దేవుడు చేసిన తర్వాత, నిన్ను కాపాడిన తర్వాత, నీకు బ్రతుకునిచ్చిన తర్వాత, నీకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, నీ కుటుంబాన్ని దీవించిన తర్వాత, నీ కన్నీటిని దేవుడు తుడిచిన తర్వాత దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నీ మనసు మారిందా లేదా?
నీ పాపాలను వదిలిపెట్టేసావా లేదా? కొంచెం బాగైందా? కొంచెం సెట్ అయిపోయామా? కొంచెం ఆశీర్వదించబడ్డామా? కొంచెం లైఫ్ స్టెబిలైజ్ అయిపోయిందా? వీ విల్ గో అగెయిన్స్ట్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కొరాజీనా, బేత్సైదా మీ మధ్య చేయబడిన అద్భుతాల విషయంలో మీరు సంతోషించారు, ఆనందిస్తున్నారు, అద్భుతాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ లైఫ్, మారు మనసు పొంది పశ్చాత్తాపపడకపోతే దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. ఇంకా భయంకరమైన మాట 23వ వచనం చూడండి, చదవండి అక్క. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. 24. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఎండునని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, కపెర్నహూముతో దేవుడు ఉన్నాడు. ఇందాక తూరు సీదోనులతో మాట్లాడాడు, అక్కడ అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కపెర్నహూముతో మాట్లాడుతున్నాడు. కపెర్నహూములో దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆకాశం మట్టుకు హెచ్చించబడిందంట. అంత గొప్పగా హెచ్చింపు దేవుడు ఇస్తే, ఈ యొక్క కపెర్నహూమును దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు హెచ్చిస్తే, దేవుడు అంటున్నాడు, నీవు మారు మనసు పొందక పాతాళం వరకు దిగిపోయేదవు. నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించి హెచ్చింపునిచ్చిన తర్వాత నీ మనస్సు మార్చుకోకపోతే పాతాళం వరకు పడిపోతావు. మనస్సు మారాలి, మారు మనసు ఉండాలి మనకు. మన జీవితంలో దేవుడు మాట్లాడు, అవును నా జీవితంలో తప్పు ఉంది, పాపం ఉంది, నేను సరి చేసుకోవాలి అని ఇఫ్ యు రిపెంట్ యువర్ సిన్ఫుల్ లైఫ్ అండ్ టర్న్ టు ద లార్డ్, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ మనస్సును వదిలిపెట్టి దేవుని వైపు తిరిగితే మంచిది. లేకపోతే బైబిల్లో వ్రాయబడింది, విమర్శ దినమందు గతి చాలా దారుణంగా ఉంటుంది. లేదా నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క హెచ్చింపును మేలు పొందిన తర్వాత, ఇఫ్ యు ఆర్ రిలక్టెంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నీ జీవితాన్ని నువ్వు మార్చుకొనకపోతే ఆకాశం మట్టుకు హెచ్చించబడిందంట, పాతాళం వరకు దిగిపోయేదవు. ఎందుకు తెలుసా? మనస్సు మారకపోతే ఆ మనస్సు నిన్ను పడగొడుతుంది, నీ జీవితాన్ని పడగొడుతుంది. వాక్యం వెంబడి వాక్యాన్ని వింటున్నాం, వాక్యం వెంబడి వాక్యాన్ని మనము వినేటువంటి వారంగా ఉంటున్నాం. బట్ స్టిల్ ఇఫ్ వీఆర్ హార్డనింగ్ అవర్ హార్ట్స్, మనం వాక్యం వెంబడి వాక్యం విన్న తర్వాత మన జీవితాలను మనం మార్చుకొనకుండా పాపములో మనం జీవించే వారమైతే, హియర్ ఇస్ ఎ గాడ్స్ వార్నింగ్. దేవుని యొక్క హెచ్చరిక మనకుంది. ఏంటి ఆ హెచ్చరిక తెలుసా? నీవు నీ అద్భుతములను కోల్పోయి నీ గతి దారుణంగా మారుతుంది. నీవు హెచ్చించబడ్డావేమో, ద ఫాల్ డౌన్ విల్ బి దేర్, కౌంట్ డౌన్ విల్ బి దేర్. మారు మనసు అంత ప్రాముఖ్యం. యేసు ప్రభు భూలోకానికి అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభు నోట నుండి వచ్చిన మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి. బికాస్ మన మనసు మారడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. లోకంలో డబ్బు ఉంటుంది, అయిపోతుంది. నాకు ఎప్పుడు మా నాన్న జ్ఞాపకం వస్తాడండి. మా నాన్న చనిపోకముందు ఒక గురువారం ఇక్కడికి వచ్చాను నేను. మా నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు, నాతో మాట్లాడలా, నాతో అలిగాడు. ఎందుకంటే నేను ఆయనను ఒక గిడియన్స్ కాన్ఫరెన్స్కు పంపలేదు. ఎందుకంటే తన ఆరోగ్యాన్ని బట్టి డాక్టర్స్ అన్నారు, హీ షుడ్ నాట్ ట్రావెల్ సచ్ అ లాంగ్ డిస్టెన్స్, అంత దూరం ప్రయాణం చేయకూడదు. నేను మా నాన్నకు చెప్తే మా నాన్నకు అస్సలు నచ్చలేదు. నేను వెళ్ళాలి అని మంకుపట్టు పట్టాడు. నేను అన్నాను, వద్దు నాన్న, దగ్గర ఉంటే వెళ్దు, దగ్గరుంటే. నేను డాక్టర్స్ అడిగాను, ఫ్లైట్లో అస్సలు ట్రావెల్ చేయకూడదు మీ ఫాదర్కు ఉన్న హెల్త్ కండిషన్స్ని బట్టి. ఎందుకంటే 2 కాళ్ళు నీ రీప్లేస్మెంట్స్ జరిగాయి, హీస్ హ్యావింగ్ ఏ పెరాలసిస్ స్ట్రోక్, తర్వాత బీపీ కంప్లైంట్ ఉంది. సో ఇవన్నీ ఉండగా డాక్టర్స్ అన్నారు, హీ షుడ్ నాట్ ట్రావెల్ బై ఫ్లైట్, సో సేఫ్ జర్నీ ట్రైన్. కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయకూడదు. నేను ఎంత చెప్పినా మా నాన్న వినలేదు. సరే, ఇక మా నాన్న బాధ పెట్టడం నాకు ఇష్టం లేక, మా నాన్న నా పైన అలిగి ఉంటే ఇంక మా నాన్న ఎట్లా నేను నా సైడ్ తిప్పుకోవాలని ఒకరోజు చర్చ అయిపోయిన తర్వాత కారులో ఎక్కిన తర్వాత నేను కరెక్ట్గా ఈ కోటిరెడ్డి సర్కిల్ దగ్గర ఆపాను. ఎందుకు ఇక్కడ ఆపావన్నాడు. నువ్వు మీటింగ్కి వెళ్తున్నావు కదా నాన్న, నీ చెప్పులు బాగలేవు, కొత్తవి కొనుక్కుందామా. ఇట్లా నా సైడ్ సంతోషంగా చూశాడు. అవునా, సరే అని దిగేశాడు. టకటకా వెళ్ళాడు, ఆ చెప్పులు పాత చెప్పులు ఆడపడేశాడు, కొత్తవి మంచి కొనుక్కున్నాడు, వేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంకా ఫుల్గా నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అమ్మయ్య మాట్లాడుతున్నాడులే అని సంతోషపడ్డాను. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ లాంగ్ జర్నీ, ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని రెస్ట్లెస్గా నాన్నకు హెల్త్ ప్రాబ్లమ్ అక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి ఫోన్ చేసి కనుక్కొని అంతా స్టేబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కడపకు బయలుదేరి వస్తుండగా ట్రైన్లో హీ హ్యాడ్ ఎ సివియర్ సెరెబ్రల్ హెమరేజ్. ఎక్కడ రాకూడదో ఆ పాయింట్లోనే నరాలు చిట్లిపోయాయి, రక్తము లోపల విపరీతంగా
స్రవించింది. అప్పుడు మా నాన్న కోమలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మీకు తెలుసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న భూస్థాపన చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాకు కనబడింది ఏంటి తెలుసా? మా నాన్న కొనిచ్చినటువంటి చెప్పులు. మా నాన్న లేడు, కానీ మా నాన్న చెప్పులు ఉన్నాయి. లోకంలో ఉన్న ఏదైనా సరే నీతో పాటు ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. నీ మనస్సు మార్చుకుంటే ఆ మారు మనసు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. అందుకు దేవుడు అంటున్నాడు, నా ఐశ్వర్యం ఏం చేస్తుంది తెలుసా? లోకంలో ఉండే వాటిని కంటే శ్రేష్టమైంది మారు మనసు. నా అనుగ్రహ ఐశ్వర్యం మీకు మారు మనసును కలగజేస్తుంది. దట్ ఇంపార్టెంట్. అంత ప్రాముఖ్యమైనది మారు మనసు. దేవుడు అంటాడు అద్భుతములు కాదు, అద్భుతాలు ఈరోజు ఉంటాయి. ఈరోజు ఒక ఆరోగ్య విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు, రేపు ఇంకొక అనారోగ్యం వస్తుంది, అప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనస్సు మారితే, నీ మనస్సు మారి నీ జీవితంలో ప్రభుని అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి, అలవాట్లు విడిచిపెట్టి, చెడు స్నేహాన్ని విడిచిపెట్టి దేవునేవి తిరిగితే నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు. మా నాన్న పెన్ను, మా నాన్న స్పెట్స్, మా నాన్న బైబిల్, మా నాన్న ఏటీఎం కార్డ్స్, మా నాన్న వస్త్రాలు, మా నాన్నకు సంబంధించి అన్నీ ఇక్కడే ఉన్నాయి. మా నాన్న మాత్రం లేడు. నాకు అనిపించింది మా నాన్న ప్రభుని అంగీకరించాడు కాబట్టి, ప్రభు సేవకు వెళ్ళి వస్తుండగా ప్రభు పిలుచుకున్నాడు కాబట్టి హీఈస్ దేర్ విత్ ద లార్డ్. ఆయన ప్రభుతో ఉన్నాడు, మారు మనసు పొందాడు. మా నాన్న విగ్రహారాధికుడు. మా నాన్న వంశము ఈ ఒంటిమిట్ట దేవాలయంలో ఇప్పటికి కూడా మా వంశపు వారు తలపైన అది సారెనో ఏదో అంటారు, అది పెట్టుకొని ఎదురు నిలబడితే ఆ విగ్రహాలు బయటకు వస్తాయి. ఇప్పటికి కూడా స్టిల్ నౌ అలాంటి బ్యాక్గ్రౌండ్లోంచి ప్రభుని అంగీకరించాడు. ప్రభు సేవ చేశాడు, చివరి రోజు వరకు సేవ చేశాడు. తన డబ్బును విస్తారంగా సేవకు ఖర్చు పెట్టాడు. మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు, సిద్ధోటంలో ఒక సంఘాన్ని స్థాపించాడు. దేవుని బిడ్డలారా, ఈజ్ విత్ ద లార్డ్. మారు మనసు లేనటువంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఏదో ఒక రోజు నీ గతిని మారుస్తాయి. నీ హెచ్చింపబడే స్థానంలోంచి నిన్ను పాతాళంలోనికి నెడతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మై ట్రెజర్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సాల్వేషన్. నా యొక్క ఐశ్వర్యం మీకు మారు మనసును దయచేస్తుంది. అందుకే బైబిల్లో దానికి పెట్టిన పేరు అనుగ్రహ ఐశ్వర్యము. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు, మేలు, దీవెనలు పొందావు. నీకు తెలుసు, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీబడి హియర్ ఇన్ దిస్ ప్లేస్, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతము, మినిమం ఒక అద్భుతం అని చేయలేదా? చేశాడు. మరి మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగామా? బాప్తీసం తీసుకున్నామా? ప్రభు కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? లేకపోతే ఆదివారం మాత్రమే భక్తి, మిగతా రోజులంతా నీ యొక్క జీవితంలో పాపానికి విలువనిచ్చేవారవైతే సారీ, యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ ప్లేసెస్. పరలోక రాజ్యానికి బై మిస్టేక్ కూడా వెళ్ళలేం. అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, నీ జీవితంలో మారు మనసు అవసరం. దేవుడు అంటాడు, కొరాజీనా, బెత్సైదా అద్భుతాలు చేసింది మీరు మారు మనసు పొందాలి. కపెర్నహూమా, నీ ఎదుట నేను అద్భుతాలు చేసింది మారు మనసు పొందడానికి. యూ డిడ్ంట్ చేంజ్ యువర్ లైఫ్, యూ విల్ బి కమింగ్ డౌన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు కిందికి దిగి వస్తావు, పాతాళంను పడిపోయేదవు. దేవుడు అంటున్నాడు, నీ గతి సొదొమ గొమొర్రాల గతి కంటే ఓర్వదగినదై ఉండును. మారు మనసు పొందకపోతే అగ్ని గంధకాలు కురిచి సొదొమ గొమొర్రాలు కాలిపోయాయండి. నీవు నేను మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకొనకపోతే నరకంలో ఆరనగ్నిలో కాలిపోతాం. నీకు మారు మనసునిచ్చేది దేవుని యొక్క ఐశ్వర్యము. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు నమ్మి దేవుని దగ్గర చివరి ప్రార్థన అదే మనం చేయబోతున్నాం. ప్రభువా, నాకు ఎక్కడ మారు మనసు లేదో మారు మనసు దయచేయి. నీ యొక్క ఐశ్వర్యం నాకు మారు మనసును దయచేయాలి. నీ ఐశ్వర్యం నాకు మారు మనసును దయచేయాలి. దేవా, నాకు నీ యొక్క ఐశ్వర్యంలో నీ మొదటి దీవెన కావాలి. అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మారు మనసు పొందావా? కేవలం దేవుని దగ్గరికి అద్భుతాలు, మేలు కోసమే వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ స్థితి దౌర్భాగ్యకరమైన స్థితిగా మారుతుంది. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఏది కూడా శాశ్వతం కాదు. నిత్య రాజ్యములో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఓన్లీ టువర్డ్స్ ద బ్లెస్సింగ్స్, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక సంపద, ఒక హెచ్చింపు కోసం మాత్రమే పాకులాడే వ్యక్తివైతే, నీ మనస్సు, నీ జీవితం మార్చుకొనకపోతే, మారు మనస్సు పొందకపోతే, బైబిల్లో వ్రాయబడి, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట నేను చెప్తున్నాను. మన జీవితాల్లో నష్టాన్ని మనం చూడకముందే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మారు మనసు ద్వారానే పొందగలం. మన మనసు మార్చబడిందా? మన లక్షణాలు మార్చబడ్డాయా?
దేవుని దగ్గరికి వస్తూ కూడా, మందిరానికి వస్తూ కూడా ఇంకా మారు మనసు చెందని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఏ సందేశాన్ని నాకు అందించవో నాయనా, మా కొరకు అందించవో నాయనా, మీ యొక్క సన్నిధానంలో నాకు అందించబడిన ప్రతి మాట నేను తెలియజేశాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా ఇప్పుడు పని చేయండి నాయన, పరిశుద్ధాత్మదేవా ఒక్కొక్కరి పైన పని చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక, యేసయ్య ద్వారా కలిగే అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక. మారు మనసు లేని వ్యక్తుల హృదయాలు పగిలిపోవునుగాక. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని కార్యము జరుగునుగాక. ఎవరి జీవితాల్లో మహదైశ్వర్యము కావాలో లేదు, ఎండిపోయాం, వాడిపోయాం, దేవా మీరే దర్శించండి, మీరే మీ కార్యాలు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీరే పని చేయండి నాయనా, మీరే పని చేయండి ప్రభా. ప్రభా పని చేయండి నాయనా, నీ మహదైశ్వర్యము నాయనా, నీ మహదైశ్వర్యము ప్రభా తని లేని వాటిని దయచేస్తుంది. కాబట్టి ఎవరి శరీరంలో ఆరోగ్యం లేదు, ఎవరి కుటుంబాల్లో దీవెన లేదు, ఎవరికి ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలో, ఎవరి చదువులో దీవించబడాలో, ఆర్థికంగా దర్శించబడాలో, ఎక్కడ నీ మహదైశ్వర్యం పని చేయాలో అక్కడ నీ మహదైశ్వర్యము పని చేయునుగాక. దేవా మీ కార్యాలు జరిగించండి, అంధకార శక్తులను బంధించండి దేవా. అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచండి. ఈ వాక్యం ప్రకారం అడుగుతున్నా, నీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడునుగాక, మా ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక, వెనువెంటనే తీర్చబడునుగాక. నీ ఐశ్వర్యములోని శక్తి ప్రభావం ఇప్పుడు మా కొరకు పని చేయునుగాక. కృపతో మీ ఐశ్వర్యముతో చొప్పున మా ప్రతి అవసరము తీర్చండి. కృప చూపి మహిమను పొందుమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా కలిగిన సమస్తాన్ని పరిచరణ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.